తీసుకెళ్తారు ఓకేనా పేమెంట్ ఏదే చూడండి బ్రోక్ చూడండి. అరే మైక్ నువ్వు పెట్టుకుంటున్నావా రిసీవరు పెట్టుకుంటా నువ్వు తీస్తావా పక్క లైవ్ కాదు వీడియో అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎందుకని ఇలా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు సమాజం కోసం ఏదో ఇవ్వాలి, ఒక క్వశ్చన్ అడిగి 100 రూపాయలు ఇవ్వడం వల్ల అది మీకు నష్టమే కానీ ఎవరికన్నా యూజ్ అవుతుందా, లేదా ఇది చేయడం వల్ల పబ్లిక్లోకి ఏం చేయాలని మీ ఉద్దేశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా చెప్పేది ఏంటంటే సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువ మందికి అవకాశాలు లేవు. ఆ అవకాశాలు క్రియేట్ చేసే విధంగా మనం ఈసీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసింది జనాల్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళాక మంచిగా జరుగుతుంది. జనాల్లోకి వెళ్ళడానికి ఈ విధంగా కాన్సెప్ట్ తీసుకుంటే ఫాస్ట్గా వెళ్తుందని ఇది ఒకటి తీసుకున్నాం. పాయింట్ నెంబర్ 1. ఇంకా అవకాశాల కోసం వచ్చి హైదరాబాద్లో రోడ్లు ఎమ్మట తిరిగి తినడానికి కూడా ఇబ్బంది పడే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మన వంతు సాయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేసరికి అది వెనకాలనక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్స్పిరేషను. ఆయన అడుగు జాడల్లోనే ఆ సార్ వచ్చారు. ఆ సార్తో పాటు ఇంకా ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు తీసుకెళ్దామని మేము వచ్చాం. అంటే దీని అంతటికి మీ వెనక ఎవరున్నారు, ఎవరుండి నడిపిస్తున్నారు అది తెలియదు. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇన్స్పిరేషన్, అది ఓకే, కానీ మీరు పెట్టాలంటే మీకు కూడా ఉండాలి కదా, అది ఇది అమౌంట్ అనేది సోర్స్ ఉండాలి కదా. మీరు ఇవ్వడం వల్ల ఇది అవుతుంది కదా, అందుకోసమనే. అంటే అమౌంట్ అంతా సోర్స్ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అనేది ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే ఎలా వస్తుంది అనే దానికంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం అన్నది మన కాన్సెప్ట్ అన్నమాట. ఇలా ఎంతవరకు మీ కార్యక్రమం వచ్చింది 100 రూపీస్ మీరు మళ్ళీ ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తాయి. మనకెందుకు రావట్లేదు? చిన్న చిన్న వాళ్ళు మేము ఉన్నాం. ఇప్పుడు మీకు చిన్న వాళ్ళందరికీ కంపెనీ ఆర్టిస్టులా, పెయిడ్ ఆర్టిస్టులా, బయట ఆర్టిస్టులా అనేది పక్కన పెడితే మీ చిన్న వాళ్ళందరికీ అవకాశం రావాలంటే ఇదిగో నెంబర్ అక్కడ ఉంటాయి. మీకు రావడానికి ర్యాపిడో ఛార్జీలు లేకపోయినా సరే ఇదిగో ఆ నెంబర్కి కాల్ చేయండి. 100 రూపీస్ అకౌంట్లో పడుద్ది. రండి, ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసుకోండి, వెళ్ళండి. అంతకంటే ఏం కావాలి? మెసేజ్ చేస్తే మెసేజ్ చేస్తే మీకు ఆఫర్ వస్తుంది. అంతపాటు 100 రూపీస్ వస్తుంది. మీకు రావడానికి ట్రావెలింగ్ మేమే చేసి వచ్చి మీరు యాక్టింగ్గా మీకు ఛాన్స్ ఇచ్చి టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ ఇస్తున్నాం. అంతకంటే ఇంకేం కావాలి? ఇదే ఛాన్స్. స్కానర్ ఇది లిమిట్ అయిపోద్ది. లిమిట్ అయిపోద్ది. 100 రూపీస్ వేయించుకోవడం, క్వశ్చన్ అడగడం అంతే. హాయ్ అండి. యాక్చువల్గా నిన్న మనకైతే ఇక్కడ ఒక సభ నడిచింది. రేవంత్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు ఇక్కడ సభ నడిచింది. సో దానివల్ల చాలా మందికి ప్రాబ్లం వచ్చింది. అంటే ఇప్పుడు సభ అనేది ఎక్కడైనా ఫ్రీగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా, ఖాళీ స్థలంలో. సో ఇలా నడి రోడ్డు మీద పెడితే చాలా మందికి ఇబ్బంది కదా. అందులో తట్టు ఆ టైమింగ్ 7:30, 8:30, 9 అనమాట. ఆ టైంలో చాలా మంది ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో చాలా లేట్ అవుతుంది కదా, చాలా మంది తెలియదు కూడా అక్కడ సభ పెడుతున్నారని చెప్పేసి. సో ఇలా రోడ్డు మీద పడడం ఎంతవరకు కరెక్ట్ అని ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా గట్టిగా ఉంటున్నారు కదా నిజాయితీగా. మరి అంత నిజాయితీగా ఉన్న వాళ్ళు రోడ్డు మీద పెట్టకూడదన్న మినిమం ఆలోచన లేదని నా ఫీలింగ్. దానికి మీరు ఏం ఆశ చేస్తారు? సో అలాగే ఒక సభ ఇలా జరిగినందుకే, పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట జరిగినందుకే తమిళనాడులో ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అలాంటి సభలు ఏవైతే ఉన్నాయో అలాంటి సభలు పెట్టడానికి అనుమతి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే లోకల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఎలా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొకటి, మీ ఒక్కరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ అనేది రేజ్ అవుతుంది. అలాగే పబ్లిక్ ప్రాబ్లం ఇలా వస్తుంది మాకు అని పోలీసులు ఇప్పుడు ఒకటండి, రాజకీయం వేరు, రాజ్యాంగం వేరు. రాజ్యాంగం కలిసిపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా క్రౌడ్ ఎక్కువ అయితే ట్రాఫిక్ అనేది ఎంత జామ్ అవుతుంది. ఇక్కడ నుంచి అమీర్పేట దాకా ఈ లైన్ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పక్కనే బంజారాహిల్స్ మెట్రో దాకా. సో ఇది ఏంటంటే రాజ్యాంగం ఒకటైపోయింది, అది మనం మార్చలేము. అలాంటి మార్చడానికి ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఒకటి కావాలి. అలాంటి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు కేవలం 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ ఏంటంటే పొలిటికల్ జర్నీ కూడా, కేవలం సినిమానే కాదు, పొలిటికల్ జర్నీ అనేది కూడా. తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మనకు కూడా ఇలాంటిది రాకూడదు అని రాజకీయ నాయకులు ఆలోచించి పోలీసులు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చోట అసలు ప్రోగ్రామ్ పెట్టినవారు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పెట్టాం. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు నేను 400 మంది పర్మిషన్ తీసుకొని వచ్చా. గట్టిగా లెక్కేస్తే ఒక 50 మంది వచ్చారు ఇక్కడ, కానీ నేను పర్మిషన్ తీసుకున్నాను. సో వాళ్ళకి 50 మందికి నాకు పర్మిషన్ ఇవ్వడానికి 4 సార్లు ఆలోచించారు. మరి సుమారు నీ పొలిటికల్ ర్యాలీ అంటే కొన్ని 100 మంది, 1000 మంది వస్తారు. మరి పర్మిషన్ ఇచ్చారు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళ అంతరార్థం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి వచ్చి. సార్ దీని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకేం అర్థం
మీరు 100 రూపీస్ వేయించుకున్నారా? మీ ఫోన్ పే నెంబర్ చెప్తే 100 రూపీస్ వేయించుకున్నాక మీరు క్వశ్చన్ అడగండి. అంతే ఈ ప్రోగ్రామ్ అంతే. ముందు డబ్బులు తీసుకొని క్వశ్చన్ అడగాలి. మీరు క్వశ్చనింగ్ చెప్పండి సార్ గట్టిగా. లైవ్ ఉంది సార్. రెండు బాగానే ఉంటాయి బట్ మనల్లో భయపడతారు. అక్కడ సినిమాలు తీస్తే ఆటోమేటిక్గా పెద్ద అయిపోతాయి. కానీ ఇక్కడ పెద్ద సినిమా అని చెప్పి ఓవర్ బడ్జెట్ పెట్టి తీస్తుంటారు. దానికి వీళ్ళే పెద్ద సినిమా అని పేరు పెడతారు. అక్కడ తీస్తే పెద్ద సినిమా ఆటోమేటిక్గా అవుతుంది. చిన్న వాళ్ళని పెట్టడానికి పెద్ద సినిమా చిన్న సినిమా అనేది పక్కన పెడితే ముందు కొత్త వాళ్ళని పెట్టడానికి రిస్క్ చేయడానికి ఎవరు రావట్లేదు అంటారు. రావట్లేదు కదా, వీళ్ళు తీసుకుంటలేరు అంటే అది తీసుకోవట్లేదు అంటే అదే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరో కొత్త వాళ్ళని తీసుకోవడానికి భయపడుతున్నారు. మేము తీసుకుంటున్నాం రండి, కొత్త వాళ్ళని మనం తీసుకుంటున్నాం. మన ఈ సినిమాలు 200 సినిమాలు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 15 సినిమాలు జరిగినాయి. 200 సినిమాలు ఫ్రెషర్స్తో అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 10 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆన్ ప్రోగ్రెస్. ఒక 5 కంప్లీట్ అయినాయి, 5 జరుగుతున్నాయి. అందులోకి రండి, యాక్టింగ్ చేయండి. సక్సెస్ అయితే ముందుకు వెళ్ళండి, లేదు అంటే ఇంకో దాంట్లో ట్రై చేయండి. అంతే సింపుల్. ఓకేనా? అయిందా? మళ్ళీ క్వశ్చన్ అడగండి, ఇంకో 100 రూపాయలు తీసుకోండి. వెళ్ళండి. ఇలా కాన్సెప్ట్ ఓకే. 100 రూపాయల కన్నా నా కాడ ఇది ఉంది, ఇదంటే ఏంటి? నా కాడ సినిమా అవకాశాలు ఉన్నాయి, నాకు వచ్చేవాళ్ళు రాండి అని గట్టిగా ఇలా పబ్లిసిటీ చేస్తే అయిపోద్ది కదా. 100 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటారు? మీరు అడిగిందే మంచి క్వశ్చన్. అనేది ఏంటంటే ఇతనికి ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి. సో ఇప్పుడు మా దగ్గర అవకాశాలు ఉన్నాయని 4 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అయినా మాకు అవకాశాలు లేవని చాలా మంది జనాల్లోకి వెళ్ళట్లా. పాయింట్ అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉంది కదా, దాన్ని ఉపయోగించుకొని సోషల్ మీడియా ఇక్కడ లేదు. ఇక్కడ గట్టిగా 10 ఉన్నాయి, ఎదురున్నాయి అన్ని. కొంతమంది అయితే సినిమా హాల్ కాడ పట్టుకొని, అంటే ఇలా ఉంటాయి కదా పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీలు కాడ కొంతమంది పడుకొని తినడానికి తిండి కూడా లేక అక్కడ కొంతమంది జూనియర్ రెస్టారెంట్ ఉన్నారు. అవును. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి మీలాంటి వాళ్ళు అంటే కాంటాక్ట్ లేకనే కదా ఇవన్నీ జరుగుతుంది. అదే కాంటాక్ట్ ఇచ్చేయం కదా. ఇదిగో అంటే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనీసం ఒక 50% తెలిసింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి నాకు ఒక్కసారి కూడా రీల్ ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి కూడా ఎవరికి తెలియదు. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2 months అయింది, అందుకే తెలియదు. 2 months అయింది. నేను ఫీల్డ్ గురించి మాట్లాడుతాను, ప్రోగ్రామ్ గురించి కాదు. ఓకే ఫీల్డ్ 15 సంవత్సరాలు. మూవీ ఫీల్డ్ లో మనం 15 years నుంచి ఉన్నాం. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2 నెలలు అయింది. 2 నెలల్లో ఈ పార్క్ దగ్గర 2 ఈవెంట్లు పెట్టాం. ఫిలిం ఛాంబర్లో ఒక 5 ఈవెంట్లు పెట్టాం. అన్నింటికి వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చింది. మీరు అన్నారు కదా తినేసి పడుకుని తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారన్న రోడ్ల మీద అని. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి 100 రూపీస్ అనేది స్టార్ట్ చేశాం. ఇంకొకటి ఏంటంటే అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇది లిమిట్, ఏ ఏజ్ వాళ్ళు రావచ్చు? యాక్టింగ్ ఏజ్ లిమిట్ ఏంటి? అంటే ఎలాంటి క్యారెక్టర్లు తీసుకుంటారు? ఏ అయినా తీసుకోవచ్చు. మీరు ఇంకో 100 రూపాయలు వేసుకోవచ్చు. మీరు క్వశ్చన్ అడగండి. అయితే బ్రో ఈ 100 రూపీస్ కాన్సెప్ట్ మీరు పెట్టిన దానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ సినిమా ప్రమోట్ కూడా అవుతుంది. కాకపోతే సినిమా తీయలేదుగా, అదే ప్రమోట్ అవుతుంది కదా. సినిమా తీయకపోయినా ప్రమోట్ అవుతుంది కదా. కాకపోతే నా ఒపీనియన్ అంటే తీసిన తర్వాత ప్రమోట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది ఏంటంటే ఇంతకు మీకు ఆల్రెడీ చెప్పా చాలాసార్లు కూడా, ఎంతో కొంతమందికి మనం ఉపయోగపడాలి. ఇంకొకటి ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలి. ఈ సినిమా మాత్రమే కాదు, ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే పొలిటికల్ జర్నీ కూడా ఉంది. అయితే బ్రో ఈ 100 రూపాయలు ఇక్కడ ఇచ్చే వాళ్ళకన్నా రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు మినిమం ఎవరో ఒకరు కొంచెమైనా ఎర్నింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఎవరో ఒకరు ఏదో పని చేస్తూ కొంచెమైనా ఎర్నింగ్ చేస్తున్నాం. కానీ ఇదే 100 రూపాయలు ఈ సినిమా పేరు పెట్టి ప్రజల మీద, అంటే బయట ఇప్పుడు కొందరు ఫుడ్ కూడా లేని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ మీద ఖర్చు పెట్టి మీ సినిమాని ప్రమోట్ చేయొచ్చు కదా. సినిమా ప్రమోషన్ అనొద్దు, సినిమా ఒకటే సరే. కూడా ఉంది. మీరు మీ పొలిటికల్ గాను కానీ పొలిటికల్ అయినా రేపటి ఒక ఎమ్మెల్యే అయినా ఒకరికి సహాయం చేస్తున్నారంటేనే ఎవరైనా దిగుతారు. ఒకరికి డబ్బులు పంచుతున్నారంటే ఎవరు దిగరు. ఇప్పుడు అందరికి ఫుడ్ పెడదాం అంటున్నారు, అంతేగా. మీ తరపున మీరు పెట్టచ్చు కదా. అదే మీరు కండక్ట్ చేయండి, అక్కడికి వచ్చి మొత్తం అంతా నేను చూసుకుంటా. ఓకే సింపుల్. మీరు ఫుడ్ అనేది మీరు అక్కడ ఏ ప్లేస్ లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు, చాలా మంది ఆలోచన. అది మీలాంటి వాళ్ళు ఇంకా రావాలంటున్నాను నేను కూడా. చాలా మంది ఆలోచన. కానీ నేను కండక్ట్ చేయడం కాదు, మీరే కండక్ట్ చేసి పెట్టచ్చు కదా. అంటే మీ డైరెక్ట్ మీ ద్వారానే వాళ్ళకి ఒక ఫుడ్ వెళ్తుంది కదా. అలాంటి సపోర్ట్ మనకి తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చి పబ్లిక్గా మనం ఇలాంటి ఈవెంట్ చేస్తూ ఉన్నాం. అలాంటి సపోర్ట్ అయితే ఎప్పుడైతే మనకి యూజ్గా పెరిగిందో, ఇప్పుడు మీరు వచ్చారు ఇలా ఫుడ్ అనేది కూడా చేయొచ్చు కదా, ఇంకా బెస్ట్ అన్నారు. సో నెక్స్ట్ అవే జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. దానికి మీ అందరూ సపోర్ట్ కూడా కావాలి కదా, మీ అందరూ రావాలి. ఈ రోజుల్లో ఫేక్ గివ్ అవేలు ఉన్న కాలంలో కూడా ఇంతలా డబ్బులు పంచి చేస్తున్నారు కదా. అవును, ఖచ్చితంగా మీకు మంచి జరగాలి. థ్యాంక్ యూ. అసలు నాకైతే ఏం అర్థమైతే లేదు సార్. ఇప్పుడు ఎంతో మందిని ఫేక్ చూశాను. తీసుకున్నాను. శ్రీనివాస్ నా పేరు. ఓకే ఓకే చెప్పండి.
డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి వీడియో అయిపోయినాక మళ్ళీ తీసుకొని జోలు పెట్టుకునే రకాలు నేను చాలా మంది చూస్తున్నాను. అలాంటిది మీరు ఎందుకు ఇస్తున్నారో నాకైతే ఇప్పటికీ గుర్తించలేదు. అసలు మీరు ఏం ఆశిస్తున్నారో నాకు అర్థం కావాలి. మేమేం ఆశిస్తున్నాము అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాల పేరుతో చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు. మీకు తెలుసా సినిమా మీద అవగాహన ఉందా? నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. సో ఇదేగా జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు సార్? నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఆశలో ఉన్నారు. అప్పుడు అప్పుడు నా పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు నా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తున్నాను. యాక్టింగ్ అయితే నా ఫిలిం నర్స్ సినిమాస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. పిచ్చిగా యాక్టింగ్ చేస్తున్నాను కానీ ఎవరు దిక్కు అదే ఎవరో జాగ్రత్తగా అన్నారు కదా. అందుకే మీలాంటి వాళ్ళందరినీ ముందుగా అవకాశం ఇచ్చి ఒక అవకాశం నుంచి ముందు తీసుకెళ్తే సెటిల్డ్ అయితే ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతారు. లేదు అంటే ఇంకో ట్రయల్స్కి అనేది వాళ్ళకి స్కోప్ ఇస్తాం. అందుకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ 100 రూపీస్ ఎందుకు ఇస్తున్నాము అంటే సో ఈ ప్రోగ్రామ్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేయాలి. మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఆర్గానిక్ ప్రోగ్రామ్ చేస్తామని తెలియదు. మీరు ఎంత ఒక మాట అన్నారు, ఎదరి నుంచి 100 రూపీస్ ఇచ్చి ఎవరికి తీసుకెళ్ళిపోతారో అని. మీకు 100 రూపీస్ ఇచ్చారు, మళ్ళీ మిమ్మల్ని అడిగారా? డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడినాయి కదా. ఇంత ట్రాన్స్పరెంట్గా సినిమా అవకాశం అయినా రాజకీయమైనా ఏదైనా ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటాం అని చెప్పడం కోసం మాత్రమే వారణాసి సూర్య గారని సో ఈసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానికి మనం కండక్ట్ చేసి హోస్టింగ్గా ఉన్నాం. నా వరకు ఇంకో 10 మందికి సపోర్ట్ చేద్దామని నేను వచ్చాను. ఇది 100 ఇచ్చేది నేను కాదు, ఈ వారణాసి సూర్య గారి నా పర్సనే 100 రూపీస్ ఇస్తారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడదామని ఎన్ని కోట్లైనా అంటే మేము యాక్టింగ్ చేసి ఎవరికి పంపించాలి? యాక్టింగ్ చేసి ఎవరికి పంపొద్దు, మా దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేయండి. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంది జనాలు సామాన్యులకి వెళ్ళిపోయింది. దీన్ని మెసేజ్ చేసినా సరే 100 రూపీస్ చేస్తారు. అది ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో ఇక్కడ పాంప్లెట్ చూడొచ్చు. ఈ పాంప్లెట్లన్నీ జాబ్ వేకెన్సీ అనో లేకపోతే గివ్ అవే ప్రోగ్రామ్ అని ఇలా మీకు చాలా వరకు పంచుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ యాడ్ ప్రమోషన్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రమే ఈ పాంప్లెట్ అనేది కావాలని డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రామ్ అని మీరు చదవచ్చు. ఈ పాంప్లెట్ మీద ఉన్న మ్యాటర్ అంతా, మీ ప్రాబ్లం ఏదైనా ఉన్న అందరి సిచ్యువేషన్, ఇప్పుడు మీ అందరిలో డెవలప్ అయిన వాళ్ళు ఉండొచ్చు, జాబ్ చేసి మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్తో ఇదైతే మనం స్టార్ట్ చేసాం. వాళ్ళందరికీ 100 రూపీస్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్పరెంట్గా చేద్దామని ముందు అమౌంట్ పడ్డాకే వాళ్ళు మాట్లాడే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తాం. ఇంకొక విషయం సార్, వారణాసి సూర్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా థ్యాంక్స్ సార్. మంచి నటించేటోళ్ళు కృష్ణానగర్లో రోడ్ల మీద పడుకుంటున్నారు, ఎన్నో ఊర్ల నుంచి వస్తున్నారు. మీరు మళ్ళీ 100 రూపాయలు తీసుకోండి. మళ్ళీ క్వశ్చన్ అడగండి. 100 రూపాయలు తీసుకుని చెప్పాలనుకున్నా 100 రూపాయలే. మీరు చెప్పాలనుకున్నా క్వశ్చన్ ఒకటే కాదు, మీరు చెప్పాలనుకున్నా 100. ఇప్పుడు మనం జరుగుతున్న మనకి ఇస్తున్నారు, మనం ఇవ్వడం కాదు. బిగ్ వల్ల ఏంటన్నా ప్రజలకు బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఒకటి ఉందండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాను, 100 రూపాయలు తీసుకున్నారా? జెన్యూనే కాదు, జెన్యూనే కదా. ఇలాంటి ప్రోగ్రామ్ని పబ్లిష్ చేయమంటే ఇక్కడ ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి? ఒక 10 ఉంటాయి. ఆ వెనకాల ఎన్ని ఉంటాయి? ఒక 50 ఉంటాయి. జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి ఒకవైపు తిరుగుతాడు, టైంపాస్గా ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయే వ్యక్తి ఇంకో వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. సో మంచికి టైంపాస్కి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీరే చూడొచ్చు. సో అంతే సింపుల్. బిగ్ బాస్ గురించి అడిగారు కదా మీరు. ఆ బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఉందా మీరు చెప్పండి. పోనీ ఏం లేదన్నా, ఏం లేదు కదా. మరి అటువైపు అంతమంది ఎందుకు కవర్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్? అడిగితే మీకు ఏమి ఎవరు ఇక్కడ మేము అడిగితే క్వశ్చన్ అడిగితే 100 రూపీస్ ఇస్తాం. ఓ 10 మందికి ఆకలేసే వాళ్ళకి అన్నం పెట్టండి మనం చెప్తున్నాం. ఎవరైనా వచ్చారా ఇక్కడ? అంతే అంతే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి మీకు. ఓకేనా? నెక్స్ట్ గట్టిగా మాట్లాడండి సార్. 100 రూపీస్ తీసుకున్నారా? తీసుకోండి. వచ్చింది సార్, మీరు వెళ్ళండి. మరి నాకు చెప్పలేదు. ఏంటంటే మీరు 100 మందికైనా 1000 మందికైనా సమాధానం చెప్పగలిగే క్యాపబిలిటీ మీలో ఉందని నాకు అర్థమైపోయింది. ఒకటి, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వలేరు కదా. వాళ్ళు ఏ టాలెంట్ ఉంది, ఏ కళ ఉంది. ఇప్పుడు చాలా మంది వరకు ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ టిక్ టాక్ లో వీటిల్లో అంటే లిప్ మూమెంట్ ఎవరో చేసిన దానికి ఇచ్చేసి ఎదిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇప్పుడు అంటే ఫాలోవర్స్ అవి ఇవి చూసి అవకాశాలు ఇస్తున్నారు. మన దానిలో కూడా అలానే ఉంటుందా? ఓన్లీ ప్యూర్ టాలెంట్ చూస్తారు, టాలెంట్ లేని వాళ్ళు కూడా తీసుకుంటారు వచ్చిన వాళ్ళు? టాలెంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంతమందికి అవకాశాలు ఇవ్వలేం కదా అన్నారు. మనం స్టార్ట్ చేసింది ఒక సినిమా కాదు, ఇక్కడ ఉన్న కేవలం ఒక డైరెక్టర్ కాదు. మన దగ్గర సుమారు 200 సినిమాలకి 200 మంది డైరెక్టర్లు ఉన్నారు. వచ్చే వాళ్ళతో కలిపి ఎంతమంది ఉంటారో కూడా లెక్కలేదు. ఇంకొకటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా లేదంటే ఇప్పటి వరకు నేనే 14 సినిమాలు చేశాను ఇప్పటికి. అందులో 6 రిలీజ్ అయినాయి, రిమైనింగ్ 8 సినిమాలు రిలీజ్ అవ్వాలి. రీసెంట్గా ఈ రోజు కూడా ఒకటే గుమ్మడికాయ కొట్టి మూవీ షూట్ అవ్వి కొట్టుకుని ఇక్కడికి వచ్చా. సినిమా పేరు చికెన్ బిర్యానీ కేస్.
ఓకే, సినిమా పేరు అది. చాలా సో బాగుంది. ఫ్రెషర్స్ అందరినీ పెట్టుకున్నాం మనం, ఫ్రెషర్స్ అందరినీ పెట్టుకొని చేసాం. ఈ సినిమాలో కేవలం ఇప్పుడు మీరు అన్నారు కదా రీల్స్ చేసి లిప్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారని, అలా కాకుండా కొత్త సుమారు ఈ ఫిలింలో 40 మందిని ఎందుకంటే నేను అడిగింది, ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం ఒక వెబ్ సిరీస్ చేస్తేనే చాలా వరకు ఆడిషన్స్ పెట్టి ఇది చేసుకుంటారు కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు కదా, అట్లాంటిది మన దాంట్లో అదే సార్ మనది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ ఉంటే వచ్చి నేర్చుకోవడం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి మూవీస్లో యాక్టింగ్ చేసుకోవడం. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి అంతమందికి అవకాశం వస్తుంది. రానోళ్ళు నేర్చుకోండి, డైరెక్షన్ సైడ్ డైరెక్షన్ చేసేవాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్ చేయొచ్చు, ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు ట్రైన్ అవ్వచ్చు. కంగ్రాచులేషన్స్ నిజంగా థ్యాంక్ యూ ఐడియాలజీకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి హాయ్ చెప్పండి. తీయబోయే సినిమా వల్ల ఏం లాభం, దాంట్లో ఏముంది కాన్సెప్ట్ అనేది ఒక చిన్న మొక్కలు చెప్తారు. ఇక్కడ ఏ సినిమా వల్ల సో ఇతనికి 100 ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ క్వశ్చన్ అడిగారు. సో ఏంటంటే తీయబోయే సినిమా వల్ల ఏ ఉపయోగం అంటే అసలు సినిమా వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. సినిమా వల్ల చాలా మంది ఉపయోగం ఉంది. ఎందుకంటే చేసే వాళ్ళందరూ వెనకాల చేసే ఆర్టిస్టులకు కానీ రైట్ బాయ్స్కి కానీ అందరికి చాలా మంది సినిమాకి వెళ్తే మీరు డబ్బులు ఇస్తారా, సినిమా చూసినందుకు మీకు డబ్బులు ఇస్తారా? సినిమాకి వెళ్తే మేము డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు మన సినిమా తీయక ముందే మనమే డబ్బులు ఇస్తున్నాం, ఇదే ఉపయోగం. అంతేనా? ఇదే ఉపయోగం. నెక్స్ట్ ఇప్పుడు కూడా కొడుతున్నాం స్క్రీన్ షాట్ బ్రో, ఇది హిస్టరీ 100 రూపీస్ హిస్టరీ ఇది కొంచెం చూపించండి అన్న. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయనైతే సామాన్యులకి మంచి చేయాలనే చూస్తుండు. నాకు అదైతే ఫస్ట్ అర్థమైంది. ఆయన స్వార్థం ఎంత ఉందో మనకేది తెలియదు కానీ నాది కాదు, వారణా సూర్య గారిది. ఈయన ఏం చేస్తున్నా అంటే కొంతమంది నేను చూసా అన్న, ఇన్స్టాగ్రామ్లో మీరు అందరూ చూసి ఉంటారు, నేను 2000 వేసా నీ రెంట్కి, నీ కారు ఈఎంఐకి, అది ఇది అని నేను 10,000 వేసా అని ఫేక్ నెంబర్ లేకుండా ఏం లేకుండా ఫేక్ ఇలా పెడుతున్నారు. కింద నేను కామెంట్లు చూసినప్పుడు చాలా బాగా, ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ అన్న నాకు 2,000 అన్న, నాకు హాస్పిటల్ బిల్ అన్న, అది ఇది అన్న, ఇది ఇది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈయన 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి ఈయన ఏం చేస్తున్నారంటే నీకు ఉన్న సమస్య ఏందో తెలుసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఆపర్చునిటీ కూడా ఇస్తుండు. ఇదిగో చూస్తున్నాడు లైవ్లోనే 100 రూపాయలు కొడుతుండు. ఇలా కొట్టే దమ్ముంటే గివ్ అవేలు అలాంటివి ఇవ్వండి అని. అసలు అలాంటివి ఏది వద్దు. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పాపం మందులు అన్న డబ్బులు 2,000 ఇవ్వన్నా, 3,000 ఇవ్వన్నా అని కింద కామెంట్ చూస్తే బాధ చేసిద్ది. అరే ఇంత అమాయకంగా ఉన్నారు ఏంద్ర ప్రజలు అనేది నాకు చాలా బాధ చేసిద్ది. ఎప్పుడైనా మా ఫ్రెండ్ కూడా పక్కన అరే నాకు కూడా రెంట్కి హాస్టల్ ఫీజు లేదురా నేను కూడా మెసేజ్ చేస్తే అంటే కామెంట్ చేస్తే వస్తే ఏమో అరే ఇంత ఫూలియస్గా ఎంత పబ్లిక్ ఎంత చాలా దరిద్రంగా ఉన్నారనిపించింది. ఈయన పబ్లిక్లోనే కొడుతుండు. అది కూడా నీ సమస్య ఏదుందో తెలుసుకొని అంటే మన సమస్య చెబితే ఈయన పరిష్కరిస్తాడు. అది దాని మీద నీ స్పందన ఏందన్న? అసలు స్పందన అంతా మీరే చెప్పారు, నేను చెప్పేది ఏంటి? స్పందన అంటేనా ఇప్పుడు కొంతమంది ఫేక్ గా గివ్ వేస్తున్నారు. గివ్ అవేలు చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే గిఫ్ట్లు ఇస్తామని, లేకపోతే ఇప్పుడు ఎలాంటి పాంప్లెట్లు ఏవైతే ఉన్నాయో ప్రమోట్ అవుదామని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రోగ్రామ్ అయితే మనం అందరం కండక్ట్ చేస్తూ ఉన్నాం. 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి 100 రూపాయలు కొడుతుంది. ఇగో వేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ షాట్లు ఉన్నాయి. సో మనం కూడా గివ్ అవే ప్రోగ్రామ్లు అని చెప్పి లేకపోతే వినర్ అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇంకా ఎక్కువే సంపాదించవచ్చు. కానీ అలాంటివి ఏమీ కాకుండా ఒక మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటామనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 రూపీస్ తీసుకున్న వాళ్ళే, క్వశ్చన్ చేసిన వాళ్ళే. యూట్యూబర్స్కి కూడా యూట్యూబ్ పరంగా రెవెన్యూ జనరేట్ అయ్యేది ఎక్కడా కూడా లేదు. ఆ యూట్యూబర్స్కి కూడా హెల్ప్ అవ్వాలి, వాళ్ళకు కూడా రెవెన్యూ జనరేట్ చేయాలి అనే కాన్సెప్ట్తో అయితే మనం ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రేపు పొద్దున్న ఫిలిం ఛాంబర్లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో స్పార్క్ అనే ఒక మూవీ ఈవెంట్ అయితే మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఏదైనా మూవీస్ తీసుంటే అది కూడా మనం ప్రమోట్ చేద్దాం. ఆ మూవీకి అయ్యే పూర్తి స్థాయి ఖర్చు ప్రమోషన్ ఏదైతే ఉందో ప్రమోషన్ కూడా మనం ఫ్రీగా స్పాన్సర్షిప్ అయితే చేస్తున్నాం. ఇది కూడా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి. సో ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు ఫుడ్ డొనేషన్ పెడితే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుందని అన్నారు. ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్లు కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి అనేది మీరు చెప్పండి. ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దాం. ఇంకా కొంతమంది ఆకలి తీర్చడానికి వారణా సూర్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వెనకాల అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ యూట్యూబర్స్దే. యూట్యూబర్స్కి ఏదైనా నీడ్స్ ఉంటే రేపు పొద్దున ఫిలిం ఛాంబర్లో జరిగే
ఫిల్మ్ ఛాంబర్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రివ్యూ థియేటర్లో జరుగుతుంది. అక్కడికి రండి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మీ ప్రాబ్లం అక్కడ చెప్పండి. ఇంకా ఎక్కువ మీ యూట్యూబ్ ఛానల్లో రన్ చేసుకోవడానికి సర్వైవ్ చేసుకోండి. ఎవరైనా డబ్బులు అడిగితే అంటే ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు 100 రూపీస్ తీసుకున్న క్వశ్చన్ అడగండి. మీరు చెప్పండి. ఓకే, నేను అడిగే సెల్ 100 రూపాయలు తీసుకుని క్వశ్చన్ అడగండి. వాళ్ళే మాకు ఇస్తున్నారు. ఈ రోజుల్లో వచ్చేసి డబ్బులు మేము ఇస్తాం, వాళ్ళే ఇస్తున్నారు. అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, ఉన్నారు. మన తెలుగు అమ్మాయిలు కాకుండా బయట అమ్మాయిలు తీసుకుంటున్నారు. అలాగే అమ్మాయిల మీద చాలా రకరకాల కేసులు అంటే కొన్ని రకమైన స్ప్రెడ్డింగ్ అవుతున్నాయి. అవును, అంటే అర్థమైంది. ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు కదా, కమిట్మెంట్ల గురించి లైక్ కమిట్మెంట్ లాంటిది, అలాంటిది ఆఫర్ అడుగుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? సో మన ఈసీ సినిమాలో మనం చేసే సినిమాలు కానీ ఈ వారణా సూర్య గారి ప్రొడక్షన్లో వచ్చే ఏ సినిమాలకు కూడా అమ్మాయిలు వస్తే కమిట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే పర్సనల్గా ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో మీటింగ్లు అవ్వాలి, ఇలాంటివి ఏమీ లేవు. ప్రశాంతంగా ప్రతి ఆడపిల్ల వచ్చి చేసుకొని వెళ్ళొచ్చు. అలా చాలామంది ఇప్పటివరకు 20 మంది కొత్త హీరోయిన్లు మనం తెలుగు హీరోయిన్లు అయితే ఇంట్రడ్యూస్ చేసాం. ఇంకో 1000 మందిని అయినా సరే మనం ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్స్పెక్టేషన్ లేకుండా రావండి, మంచి క్యారెక్టర్లు తీసుకొని వెళ్ళండి అంతే. ఇండస్ట్రీలో ఉండే చెత్త అంతా మన దగ్గర ఉండదు. మన తెలుగు అమ్మాయిలు బయట అడుగు పెట్టాలంటే ఎలాంటి సినిమాలు తీయగలగాలి, ఎలాంటి సినిమాలు తీస్తే మంచిది? అది డైరెక్టర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. తెలుగు అమ్మాయిల గురించి మనం ఏం చెప్పగలం? మంచి డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీని అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మనీ ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే వాడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే కథ మంచిదైతే ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతే తెలుగు వాళ్ళకి బోల్డెన్ అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య మీరు చూసారు లేదు, తెలుగు హీరోయిన్స్ ఎక్కువ వస్తున్నారు. అవునా? వస్తున్నారు చాలా. ప్రతి విలేజ్ అంటే ప్రతి ఏరియా నుంచి, విజయవాడ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి హీరోయిన్లు రావట్లేదు బ్రో. విజయవాడ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళే హీరోయిన్లు అవుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఏదైనా తెలుగు వాళ్ళు వచ్చారుగా, తెలుగు వాళ్ళు వస్తున్నారు, బట్ చాలా రేర్గా వస్తున్నారు. అది ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది మనం మార్చలేము. కానీ మనం అయితే ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయం కాబట్టి ఇక్కడ డెవలప్ అవుతూ వెళ్ళడమే అంతే. అంటే మనకంటూ ఒక ఇది ఉండాలి. 100 రూపాయలు నేను 100 తీసుకున్నాను. క్వశ్చన్ అడగలేదు, నా బాధ. 100 రూపాయలు అంటే వాళ్ళందరికీ విజ్ఞప్తి, వాళ్ళే మనకి ఇచ్చి క్వశ్చన్లు అడిగిపించుకుంటున్నారు, వాళ్ళే 100 రూపాయలు ఇస్తారు. ఇంకెవరన్నా ఫాస్ట్. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మనకి మేడం గారు బాగానే తీసుకున్నారు. మీరు మీరు రీరిలీజ్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా మనకి. రిలీజ్ కాదండి, రిలీజ్ ఫంక్షన్స్. ఈ రిలీజ్ లా ఇండస్ట్రీలో రిలీజ్ లా సో అవి జరుగుతున్నాయి కదా, అవి ఫ్రైడేస్ అలా పెట్టడం వల్ల చాలా మందికి కొత్త సినిమా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అవి మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డేలో పెట్టచ్చు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద చాలామంది స్పందించారు. రిలీజ్ల వల్ల చిన్న సినిమా ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, అలాగే ఆ టీంలు కూడా చాలా సఫర్ అవుతున్నాం. 1-2 రోజులు లేట్గా అంటే మండే కానీ లేకపోతే సోమ, మంగళ, బుధవారంలో పెట్టుకుని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది ఏదైనప్పటికీ ఫ్రైడే మార్కెట్, సాటర్డే సండే హాలిడేస్ మార్కెట్ ఉంటుంది. సినిమా అయితే బిజినెస్ చేసుకునే ప్రోగ్రెస్లో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న ప్రాబ్లమే. ఈ మధ్య ఇంకా ఎక్కువైపోతుంది కానీ తగ్గట్లా. దాని గురించి మనం మాట్లాడినా పెద్ద ఉపయోగం ఉండదు. అంటే మీ ఒపీనియన్ పరంగా అయితే? నా ఒపీనియన్ పరంగా ఏంటంటే అది కొంచెం రిలీజ్ అయిన సినిమా అనేది ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ అవ్వచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎవరున్నా సరే రిలీజ్లు అనేవి వాళ్ళు ఫ్యాన్స్ ఎప్పుడైనా వచ్చి చూస్తారు. అది నైట్ 1 గంట షో చేసినా సరే ఫ్యాన్స్ వచ్చి వస్తారు. కాబట్టి ఈ రిలీజ్ చేసే ఫిలిమ్సే కొంచెం లేట్గా అవి మెయిన్గా వచ్చే ఫ్రెష్ ఫిలిమ్స్కి టైం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బ్రో రిలీజ్ చేయవచ్చు, 100 రూపీస్ తీసుకొని అడగాలి. అడగండి, పర్వాలేదు, రికార్డెడ్లో ఉంటాయి. లేదా ఇప్పుడు మూవీలో ఇప్పుడు చేరాలన్నప్పుడు ఫిలిం పాస్ తీసుకోవాలా కంపల్సరీ? మా మూవీస్లో చేయాలంటేనా? మీరు ఈ ఈసీ సినిమా అనే దాంట్లో చేయాలి అంటే ఒక పాస్ తీసుకోవాలి. ఆ పాస్ ఏంటంటే 100 రూపీస్ తీసుకోవాలి. మీరు 100 రూపీస్ తీసుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు మూవీలో 15,000 ఒక చార్ట్. మా దగ్గర అలాంటిది ఏం లేదండి. సింపుల్, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా ఈ పైన నెంబర్ ఫోకస్ చేసుకోండి, ఈ నెంబర్కి ఫోకస్ చేసుకోండి, ఈ నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు 100 రూపీస్ అనేవి పడతాయి. పడిన తర్వాత మీరు మా గ్రూపుల్లో జాయిన్ అవుతారు. మీరు ఒక బెస్ట్గా పర్ఫామ్ చేసే వాళ్ళు అయితే లీడ్ క్యారెక్టర్ వస్తాయి. లేదు నేను ట్రైన్ అవుతానని నేర్చుకుంటానన్నా అంటే టీములతో సర్వే అవ్వండి, నేర్చుకోండి, సినిమాలు చేయండి, అంతే సింపుల్. ఓకేనా? నెక్స్ట్ ఎవరు మిమ్మల్ని పేమెంట్ అడగరు, మీకు ఎలాంటి పేమెంట్ ఫోన్ తీసా లిమిట్ అయిపోయింది. ఇంకో ఫోన్ పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాకు యాక్టింగ్ అవకాశం అది ఇప్పుడు అడిగేది ప్రజా సమస్య. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని వచ్చిన ప్రభుత్వంలో దరిదాపు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పి ఒక కంక్లూషన్ డౌట్ నడుస్తుంది. ఓకే, అది కొంచెం నాకు కొంచెం అది సమస్య ఉంది. ఆ డౌట్ ఎప్పటి నుంచో మైండ్లోని. నేను బయట దీన్ని అడగలేను.
ఈ మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం అంటే ఈ ఉమెన్ ట్రాపింగ్ గురించి మీరు చెప్పేది. అవును 30,000 మిస్ అయ్యారని చెప్పి వచ్చింది. 30,000 మంది మిస్ అయ్యారనే దాని గురించి ఏంటని మీరు అడుగుతున్నారు. అవునవును. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో 1,20,00,000 మంది ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నారు. అంతకు ముందు వచ్చిన గవర్నమెంట్లో మిస్ అయ్యారు, అంతకు ముందు వచ్చే గవర్నమెంట్లో కూడా మిస్ అయ్యారు. దీని మీద గవర్నమెంట్ దిశ యాప్లు తీసుకొచ్చింది, అంతకుముందు నిర్భయ యాక్టులు తీసుకొచ్చింది. ఇన్ని ఏమొచ్చినా సరే జనాల్లో చైతన్యం లేనిదే ఏది మారదు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గవర్నమెంట్ కొంచెం అంటే నెక్స్ట్ స్టెప్ థింకింగ్ చేసి సెక్స్ మీద అవగాహన ఉండేలా ఎడ్యుకేషన్ అనేది క్లాసెస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ చేసుకోమని చెప్పడం కాదు, దాని మీద ఒక అవగాహన అంతే. అలాంటి అవగాహన అయితే ఎప్పుడైతే గవర్నమెంట్లు కూడా తీసుకొస్తాయో, స్టార్టింగ్ నుంచి ఒకప్పుడు మీరు చూసారు, ఒక ఓల్డ్ మ్యాన్ ఒక చిన్నపిల్ల మీద అత్యాచారం చేశాడు. వాడు ఏం చేస్తున్నాడో అనేది కూడా అమ్మాయికి అవగాహన లేకపోవడం వల్లే ఆ అమ్మాయి ఇంకా బెటర్గా ఎవరో మన యూట్యూబర్ ఎవరో పర్సన్ వీడియో తీసి పెట్టాడు కాబట్టి ఆ ముసలిని పోలీసులు పట్టుకున్నారో, తర్వాత వాడు చచ్చాడు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. తునిలో జరిగింది. అలాంటి ఇంకా చాలా చోట్ల జరిగినాయి. ఇది ఏంటంటే చిన్నపిల్లలకు కూడా స్టార్టింగ్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ బాడీ పార్ట్స్ మీద అవగాహనే ఈ ఎడ్యుకేషన్ అనేది. సో మినిమం ఎడ్యుకేషన్ అనేది ఒక సిలబస్ కింద వాళ్ళకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక అవగాహన అవుతుంది. ఎవడ ఎక్కడ టచ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరితో వెళ్ళొచ్చు, ఎవరితో మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కదా బ్రదర్ అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ వదిలేస్తారు. 7 years తర్వాత నిన్న ఉరిషికి చేసినారు. అవును. ఎందుకు ఇంత లేట్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రజలే మర్చిపోయింటారు ఎప్పుడు ఆ ఇన్సిడెంట్. అది రాజ్యాంగం అండి. రాజ్యాంగం రాసింది మనం మార్చడం. ఇప్పుడు 11 years అయినా 12 years అయినా ఏదైనా సరే అది రాజ్యాంగం అలా ఉంది. సెక్షన్స్ రూల్స్ అలా ఉన్నాయి. దాన్ని బట్టి పోలీస్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఒకటి చెప్పాలి అంటే ఇంకా క్లారిటీగా 11 years తర్వాత ఉరిశిక్ష పడింది. ఆ అమ్మాయి అప్పుడే చనిపోయింది. సో ఇలాంటి ప్రోగ్రెస్ చాలా ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ లేట్ అవుతుంది. అదే నేను వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి. కానీ 11 years తర్వాత అంటే అది మనం మార్చలేము సార్. రాజ్యాంగాన్ని మనం మార్చలేము. అది రాజ్యాంగంలో ఉన్న ప్రకారం సెక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాడు నిర్దోషి ఏమో అన్న యాంగిల్లో వాడు ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి అంత టైం పట్టింది. ఇంకా ఫాస్ట్గా ఉంటే బెస్టే మీరు అన్నట్టు. ఒక ఎన్కౌంటర్ మనం చూస్తాము అంటే కామన్ ఎన్కౌంటర్ జరిగితే అయిపోద్ది. ఎన్కౌంటర్ జరగకపోతే అలా కేసులు నడుస్తూనే ఉంటాయి. ఉన్నవాడు ముగ్గులా ఉంటుంది, లేని ముగ్గులా ఉంటుంది. కామన్. నెక్స్ట్ ఫాస్ట్ ఇంకొక 5 పేమెంట్లతో కంప్లీట్ అవుతుంది. ఫాస్ట్ జరిగింది కదా తీసుకున్నారా? చెప్పండి. రిలీజ్ జరిగింది కదా బాహుబలి. అవును. అదే రోజు మాస్ జాతర అనే సినిమా రిలీజ్ అయింది. దీని వల్ల దాని మీద ఇంపాక్ట్ పడింది కదా, దాని కలెక్షన్ వల్ల. బాహుబలి వల్ల మాస్ జాతర మీద, మాస్ జాతర వల్ల బాహుబలి మీద. బాహుబలి వల్ల మాస్ జాతరకి ఎవరు వెళ్ళదు కదా. అదే సార్ నేను ఇందాక అదే చెప్పాను. అనేది ఏంటంటే రిలీజ్ సినిమాలు ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలు ఎప్పుడు వదిలినా చూస్తారు. అది డ్రై సీజన్లో ఆ సినిమాలు వదిలి మార్కెటింగ్ ఉన్న సీజన్లో కొత్త సినిమాలు వెళ్తే బాగుంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. అది ఎప్పుడు మారదు. అదంతా కూర్చొని డిస్కషన్ చేస్తే తప్ప. ఎఫెక్ట్ అనేది ఏముండదు. ఎఫెక్ట్ అనేది ఎవరి ఫ్యాన్స్ వెళ్ళిపోతారు సార్. సినిమా బాగుంటే వెళ్తారు, లేకపోతే లేదు. కలెక్షన్స్ మీద ఏంటంటే స్టార్ హీరో సినిమాలు మార్కెటింగ్ ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి రిలీజ్ సినిమాలు కొంచెం లేట్ అయితే బాగుంటుందని ఉద్దేశం. నెక్స్ట్ లాస్ట్ 3 పేమెంట్స్ బ్రో. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ రోజుల్లో రాజకీయం గురించి అడుగుతాను. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు లైక్ ఎమ్మెల్యేలు వీళ్ళకు మినిమం డిగ్రీ లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు. అట్లాంటిది మినిమం చదువుకొని వాళ్ళు ఫేక్ డిగ్రీలు తెచ్చుకొని మరీ సీట్లు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం? ఒకవేళ ఇట్లా రాజకీయం పరంగా ఎమ్మెల్యేలు అవ్వాలంటే వీళ్ళకి ఏమైనా ఎగ్జామినేషన్ పెట్టి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తే బాగుంటుంది అంటారా? ఎలాగా మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఎడ్యుకేషన్ లేనోడు ఎడ్యుకేషన్ ఉన్నవాడిని శాసిస్తున్న రోజులు ఇవి. ఒక ఐపీఎస్ని సెలెక్ట్ చేయాలన్నా నువ్వు మినిమం డిగ్రీ చేసిన వాడివి ఐపీఎస్ని సెలెక్ట్ చేయగలుగుతున్నావు, ఒక సీఎం అయినా కానీ. అలాంటిది కాకుండా వీళ్ళకి ఒక ఎగ్జామినేషన్ వ్యవస్థ పెడితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మీరేమంటారు? ఆ వ్యవస్థ పెడితే, ఎగ్జామినేషన్ వ్యవస్థ పెడితే బాగుంటుంది. కానీ అది ఆ వ్యవస్థను క్రియేట్ చేయడానికి మన వయసు అయిపోయి పిల్లల వయసు కూడా అయిపోద్ది. అప్పుడు దాకా ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనీ ఉన్న వ్యక్తే పొలిటీషియన్గా అయ్యే రోజులు ఇది రాజ్యాంగంలో సవరింపులు చేసుకుంటూ రావాలి. ఆ రీకరెక్షన్స్ అన్ని చేసేటప్పటికి మన వయసు అంతా దాటిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 0 బడ్జెట్తో ఎలాగైతే సినిమా తీస్తున్నారో అలా 0 బడ్జెట్ తోటి రాజకీయాన్ని కూడా పరిపాలించవచ్చు కదా వీళ్ళు. అంటే పరిపాలించేటప్పుడు డబ్బులు ఇస్తే ఓకే, అంటే డబ్బులతో పరిపాలించడం ఓకే, కానీ ఓట్లు డబ్బులతో కొనకుండా అలా చూడొచ్చు కదా. ఓట్లు డబ్బులతో కొనకూడదు అంటే జనాలు డబ్బులు తీసుకోవడం మానేస్తారా? మారరు. ఇవ్వకపోతే ఎవరు తీసుకోరు కదా, ఇస్తేనే కదా తీసుకుంటారు. అలా ఇవ్వకుండా పొలిటీషియన్స్ ఉంటారా? ఉండరు. అందుకే మనం ప్రోగ్రామ్ పెట్టాం. ఎమ్మెల్యే వారణాసి సూర్య అనేది ఏ ఇంటికి తిరగకుండా వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని
ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా హైదరాబాద్లో ఉన్న ఒక 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేద్దామనే ఇంటెన్షన్తో ఉన్నారు. ఇది మీకు ఎంతైతే ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు 100 రూపీస్ వేసాక మీ ప్రాబ్లం చెప్పడము, ఆ రోజు కూడా మీ ప్రాబ్లం మీ ఏరియాలో మీ విలేజ్లో మీరుండే ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రాబ్లం ఉంటే 100 రూపీస్ ఇవ్వడం, ఆ ప్రాబ్లం క్యూర్ చేయడం. యాక్చువల్గా ఒకరికి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని తీర్చేస్తే సాల్వ్, కానీ 100 రూపీస్ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ జనాల కమర్షియాలిటీని గుర్తు చేసే విధంగానే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అంటే మనం జనాల్ని ఇంకా కమర్షియల్ ఇప్పుడు మీరు అడిగిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఇక్కడికి ఒక 10-15 యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తూ ఉన్నాయి. ఈ 10-15 యూట్యూబ్ ఛానల్లో కూడా ఎంతోమంది ఒక 7-8 మంది మనం 100 రూపీస్ ఇస్తున్నామని వచ్చితే కవర్ చేసేవాళ్ళు తప్ప ఒక మంచి జరుగుతుంది కవర్ చేద్దామనే ఉద్దేశం ఇక్కడ వాళ్ళు ఎవరికైనా ఉందా? నేనే సింపుల్, అదే ఆన్సర్. నెక్స్ట్ సార్ క్వశ్చన్ ఫాస్ట్, టైం అవుతుంది మనకు. చాలా మంది కూడా సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తుంటారు. అవును. కానీ చాలా మంది సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే మొదటి సమస్య ఏంటంటే మెంబర్షిప్ తీసుకోవాలి. 50,000 కట్టు, 1,00,000 కట్టు అంటారు. మన దగ్గర మెంబర్షిప్ ఉందా లేదని అడుగుతున్నారు అంతేనా? అంటే డబ్బులు ఇస్తేనే సినిమాల్లోకి రావాలా, లేకపోతే వాళ్ళ యొక్క బయట ఉన్న చెత్త మనకు తెలియదండి. మన దగ్గర అయితే మెంబర్షిప్లు ఉండవు, మీకు పేమెంట్ ఇవ్వడాలు ఉండవు, పేమెంట్లు తీసుకోవడాలు ఉండవు. ఇలాంటి ప్రోగ్రాంలు 100 ఉంటాయి. అలాంటి ప్రోగ్రాంలోకి వచ్చి మీరు సంపాదించుకోవడమే. మీకు మంచి టాలెంట్ ఉండి మీరు బెస్ట్ పర్ఫార్మర్ అయితే మీరు ఆటోమేటిక్గా మీకు ఛాన్స్ అనేది లెంతీ రూల్ వస్తుంది. లేదు మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటాను అంటే ట్రైనింగ్కి ఇన్స్టిట్యూట్ల పేరుతో డబ్బులు కట్టించుకున్నారుగా, అలాంటి వ్యాపారం కూడా ఉండదు. రావడం, టీములతో సర్వే అవ్వడం, నేర్చుకోవడం, వెళ్ళిపోవడం అంతే. మీది అడ్రస్ ఏం చెప్తారు? ఇదే అడ్రస్. ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్ మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే ఫోన్ కాదు, వాట్సాప్లో కాంటాక్ట్లోకి వెళ్తే 100 రూపీస్ ఎమ్మెల్యే అంటే సినిమా పేరు. 100 రూపీస్ ఎమ్మెల్యే అనేది మనం దిగిపోయే సినిమా. దాంతోపాటు హైదరాబాద్లో 2 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఆయన పేరు వారణా సూర్య గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన పంపారు. ఆయన మనలాంటి టీముల్ని ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇలాంటి ప్రోగ్రాంలు హైదరాబాద్లో 5 చోట్ల జరుగుతున్నాయి. అవన్నీ మన వరకు ఇంకొంతమందికి ఎక్కువ స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో మనం దీనికి హోస్టింగ్ చేస్తాం. అంతే కాదు. హైదరాబాద్లో 5 చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి చెప్పండి అంటాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మనకి సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర పాంప్లెట్ డివిజన్ అనేది జరిగింది. దాంతోపాటు ఐ క్యాంప్ అనేది ఒకటి జరుగుతుంది, విజనరీ ఇన్స్టిట్యూట్లోని ఐ క్యాంప్ ఒకటి జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే కొంచెం ఓల్డేజ్ వాళ్ళు వచ్చి ఈ స్పెట్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తారో వాళ్ళకు కూడా మన స్పెట్స్ నిమిత్తం ఈ 100 రూపీస్ ప్రోగ్రామ్ అక్కడ కూడా పెట్టాం. ఇంకొకటి ఉప్పల్ అనే ఏరియా ఉంది, ఉప్పల్ మెట్రో అని మీకు తెలిసి ఉండొచ్చు. అక్కడ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మీరు అలా యూట్యూబ్ ఛానల్ కవర్ చేయరు. అలాగే అక్కడ కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ వాళ్ళు సర్వే అవ్వడానికి అలా తెలుసుకొని అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టాం. ఇది ఇక్కడ ఒక చోట పెట్టాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో యూట్యూబ్లో పెడతాం. 5 ప్రోగ్రామ్లు కంప్లీట్. వారణా సూర్య గారు వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ముందు ఆయన ఉన్నారు. 100 రూపీస్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారా? 100 రూపీస్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కాదు, 100 రూపీస్ ఎమ్మెల్యే వారణా సూర్య గారు. ఇవన్నీ నడిపించే దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సార్ నమస్కారం. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని ఒక నర్సమ్మ నర్సయ్య అని వాళ్ళు చాలా పూర్ పీపుల్ తీశారు. వాళ్ళ సినిమా తీసేటప్పుడు రవిబాబు గారు దయచేసి వాళ్ళు 1,00,000 రూపాయల గురించి విపరీతం కష్టపడుతున్నారు. వాళ్ళు దయచేసి ఏమైనా హెల్ప్ చేయండి. ఇంతే నాకు వచ్చాను. నరసమ్మ నరసయ్య గారికి వాళ్ళు స్పిరిట్ అనే మూవీ తీశారు. ఇదేంటంటే రోడ్డు పక్కన ఒక చిన్న బజ్జీల బండి పెట్టుకొని ఇంట్లో ఒక వ్యాపారం చేసే మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నరసమ్మ నరసయ్య వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్న ఒక ఫేమస్ డైరెక్టర్తో సుమారు ₹1,00,00,000 అంటే వాళ్ళకున్న గేదెలు, వాళ్ళకున్న ఇల్లు అన్నీ అమ్మేసి రోజుకు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఆ పల్లెటూరులో కేవలం 200 వాళ్ళకి వచ్చే ఇన్కమ్. అలాంటి ₹200 ఇన్కమ్ చేసుకునే వాళ్ళు సుమారు సినిమా మీద ఉన్న ఇష్టంతో ఒక హారర్ అండ్ గ్రాఫికల్ మూవీ, సో అది స్పిరిట్ అనే ఒక మూవీ తీశారు వాళ్ళు. ఆ మూవీకి వాళ్ళు భారీ బడ్జెట్గా లాస్ పోయారంటే ఒకటి సార్, ఫస్ట్ బిజినెస్ ఎంతందో చూసుకోకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మైనస్. దానికి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అది కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మైండ్ ఆ విధంగా వర్క్. ట్రైలర్ కూడా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. తీసుకోవాలి సార్, అందుకే వాళ్ళకి పని చేద్దాం. మీ అందరూ అడిగారు కాబట్టి నరసమ్మ నరసయ్య గారికి మనం ఒక హామీ ఇస్తున్నాను. నేనైతే వారణా సూర్య గారి తరఫున నీకు హామీ ఇస్తున్నా. వాళ్ళకి ఫిలిం ఛాంబర్లో ఒక గ్రాండ్ ఇయర్కి ఈవెంట్ పెడదాం. ఆ ఈవెంట్కి అయ్యే డబ్బులంతా మేము పెట్టుకుంటాం, మా టీం పెట్టుకుంటాం. ఓకేనా? ఆ సినిమా అందులో చూపిస్తుంది వాళ్ళు. సార్ నేను ఏం చెప్తున్నా, ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్కి ఎంత డబ్బు అయినా సరే మేము ఖర్చు పెడతాం ఫ్రీగా. మీ నెంబర్ నాకు ఇస్తారా? అదిగో నెంబరు అది వాళ్ళది కదా, ఇదే మా నెంబరు, ఇదే కాంటాక్ట్. నా పేరు ఫిలింనార్ శ్రీనివాసు, వాళ్ళు నరసమ్మ నరసయ్య. వాయిస్ రికార్డ్ పెట్టండి, పని అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయిపోయిందా? ₹100 తీసుకున్నారా? ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చాలా ఆడిషన్స్ జరిగాయి. సో పొట్టిగా ఉన్నారు, కలర్ లేరని చూడకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ చూడాలి. కానీ మీరు 100 రూపీస్ ఇచ్చి మెసేజ్లో రిప్లై ఇచ్చి మళ్ళీ అవకాశాలు మన ఒక అతనికి నేను ఫోన్ చేస్తే మీకు సినిమా అవకాశాలు వస్తాయి ఇంత ఓపెన్గా చెప్పి ఇలాంటి వాళ్ళు
ఇలా సహకరిస్తున్నారు. మీకైతే హ్యాట్సప్ చెప్తాను. సూర్య గారికి యాక్సెప్ట్ చెప్పాలండి. సూర్య గారు ఆయన మొదలుపెట్టిన ఈ యజ్ఞంలో మనం కేవలం పాత్రధారులు మాత్రమే. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు సార్ అవకాశాలు ఇవ్వకుండా అని. ఆ బాడీ షేమింగ్ చేస్తూ నేను ఒక హీరోని తీసుకున్నా, మీకు చెప్పండి, నువ్వు హీరోని తీసుకున్నా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆ పర్సన్ అలాగే ఉంటాడు. ఒక మంచి పర్ఫార్మర్ అతను తీసుకున్నా, అతనికి ఒక ట్రైలర్ రిలీజ్ చేసాం బయటికి. ఆ సినిమా పేరు చెప్పను కానీ ట్రైలర్ రిలీజ్ చేసాం. కింద ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్లు చేసుకుంటూ వచ్చారు మొత్తం అందరూ కూడా. అంటే వాడిని క్రింజ్ చేయడానికి జనాల్లో చైతన్యం లేదు సార్. మనం ఏం చేయాలి, రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. రిలీజ్ అయిన తర్వాత వాడు మెరిట్ తెలుసు. ఎవరి టాలెంట్ అయిపోయిందా, ఇంకెక్కడితో క్లోజ్ చేద్దాం. సో ఇంకా ఎవరైతే సార్ అయితే ఈ రోజుల్లో మనం సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లకి వెళ్తుంటే మనల్ని అక్కడ అంటే మా సోషల్ మీడియా యూట్యూబర్లకి రానివ్వడం లేదు. మీ సినిమాకి అయితే మీరైతే ఆఫర్ ఇస్తున్నారు కానీ వేరే సినిమా వాళ్ళు కూడా ఇలానే ఆఫర్ ఇస్తే బాగుంటుంది కదా. వేరే సినిమా అది సపరేట్ ఇవ్వకపోయినా వేరే సినిమాలు అనేది అదొక సపరేట్ ఇండస్ట్రీ. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ఆలోచించి వాళ్ళ స్టెప్ అయినా ఎలా వేస్తారో మనకు తెలియదు. సో మనం చెప్పేది ఏంటి అంటే మా ఈసీ సినిమా నుంచి వచ్చే ఏ సినిమా ఈవెంట్కి ఒక యూట్యూబర్ అయినా ఒక జనరల్ ఆడియన్ అయినా ఎవరైనా సరే మన ఈవెంట్కి వస్తే వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తాం. అది కూడా వచ్చి వాళ్ళు కూర్చొని క్లాప్స్ కొట్టి చాయ్ తాగి సమస్య తిని వెళ్ళిపోతే కాదు. ఆ సినిమాకి వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ వాయిస్ అనేది రేస్ చేయాలి. మీ ప్రాబ్లం ఉందా డైరెక్ట్గా రండి ఆ ఫంక్షన్లో చెప్పండి. మీరు వచ్చినందుకు కూడా మేము మీకు ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ రూపంలో మీకు ఇస్తాం. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కొంతమంది చాలామంది 100 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే అందులో 70 మందికి రెవెన్యూ జనరేట్ అవ్వట్లా. యూట్యూబ్లో అమౌంట్ అనేది అందరికీ రాదు, మానిటైజేషన్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళంటి వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్లో మనం కంటిన్యూగా ఈవెంట్లు చేస్తూ ఉన్నాం. ఈవెంట్లకి రండి, కవర్ చేసుకోండి. యూట్యూబర్ నుంచి ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళకి 10,000. రేపే ప్రోగ్రామ్, రేపు ఫిల్మ్ ఛాంబర్లో ప్రివ్యూ థియేటర్లో ఫస్ట్ ఫ్లోర్లో స్పార్క్ అనే ఒక మూవీ ఈవెంట్ జరుగుతుంది. వచ్చిన ఆడియన్స్ నుంచి 10,000 రూపాయలు ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ వచ్చారు వాళ్ళకి 10,000. యూట్యూబ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి 10,000 యూట్యూబర్స్కి. నార్మల్గా ఇవన్నీ కాకుండా స్పెషల్గా మనం అందులో ఇంకొక సపరేట్ ప్రోగ్రామ్ పెడతాం, వాళ్ళకి ఒక 10,000. దాంతోపాటు మూవీ టీం ఏదైతే ఉందో ఆ టీంకి ఆ ఈవెంట్కి అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక 10,000. సో ఇదంతా ఏంటి అంటే జనాల దగ్గర డబ్బులు దండుకుంటూ సినిమాలు ఇప్పుడు టికెట్ మీరు సినిమాకి వెళ్ళాలంటే టికెట్ డబ్బులు మీరే పెట్టుకోవాలి. మేమేం చేస్తున్నాం, మా సినిమాకి వచ్చి ప్రమోట్ చేయండి, చిన్న వాళ్ళని మీరు హెల్ప్ చేయండి, వాళ్ళని ప్రమోట్ చేయండి అని చెప్పి 100 రూపీస్ ఇస్తున్నాం. ఇంత ట్రాన్స్పరెంట్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని అనగాలి ఏంటంటే మంచి చేయాలి అన్న ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. సో ఇది ఇంటెన్షన్. ఇంకా యూట్యూబర్స్ ఎవరైనా సరే మీ ఛానల్స్ని డెవలప్ చేసుకోవాలంటే రేపు పొద్దున్న ఫిల్మ్ ఛాంబర్లోకి రండి. ఇక్కడ ఎంత ఆర్గానిక్గా మీరు 100 రూపీస్ తీసుకున్నాకే మేము మీకు సమాధానం ఎలా చెప్పామో అదేవిధంగా అక్కడ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ ఉంటుంది. వచ్చేయండి, మేము ఈ యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోండి. ఆడియన్స్ నుంచి కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రండి. సో వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇద్దాం. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పీపుల్ కూడా జనరల్ ఆడియన్స్గా రండి. రావడం వల్ల ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే సార్, అయితే ఇప్పుడు మన దగ్గర చాలా వరకు లైవ్ నడుస్తుంది. అయితే ఈ లైవ్ లో చాలా దూరం నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో నుంచి లైవ్ లో క్వశ్చన్ మీకు అడిగితే లైవ్లో క్వశ్చన్ కాదు, ఈ నెంబర్ ఏదైతే ఉందో సో అంటే మా లైవ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్లో మీది ఏ ఏరియా అయినా ఏ ఊరైనా ఎక్కడైనా సరే అది మారుమూర పల్లెటూరు అవునే, అవుట్ ఆఫ్ కంట్రీ అవునే, హైదరాబాద్ అవునే, ఎవరైనా సరే ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసి ఒక్క వాయిస్ రికార్డు నాకు ఈ ప్రాబ్లం ఉంది మా ఊర్లో, లేదా నాకు తినడానికి ఇబ్బంది ఉంది, లేదా నాకు సిచ్యువేషన్ ఎలా ఉందని మీరు చెప్తే ఇమీడియట్గా వాట్సాప్లో మీ మెసేజ్ చూసిన వెంబటే మీ ఫోన్పే నెంబర్ అకౌంట్ నెంబర్కి 100 రూపీస్ అనేది పడుతుంది. ఇది మనం ట్రాన్స్పరెంట్గా ప్రోగ్రామ్ చేస్తాం. ఎన్ని వాయిస్ మెసేజ్ పెడితే ఇప్పుడు ఒకటి సార్ మిస్యూజ్ చేయకూడదు అన్న పర్సన్కి వేస్తాం, మిస్యూజ్ చేసే అతనికి వెయ్యం. అర్థమైందా? ఒక పర్సన్కి 100తో తీరే ప్రాబ్లం కాదు, మినిమం ఒక 2000 ఉండాలి. అతను అడిగితే అతనికి 2000 ఇవ్వగలరా? 100 రూపీస్ అనేది మాత్రం వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు. వాళ్ళు ఒక జాబ్ ఎంప్లాయ్ అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అతనికి 100 రూపీస్ హెల్ప్ అవుద్ది. రెగ్యులర్ పీపుల్ అయితే కనీసం వాడికి ఏ నీరసంగానే ఉంటే ఒక మెడిసిన్ తెచ్చుకోవడానికి 100 రూపీస్ హెల్ప్ అవుద్ది అనే ఇంటెన్షన్తో చేస్తున్నాం. వాళ్ళ పర్సనల్ అనేది ఎవరికాడికి సమస్య చెప్పాల్సింది ఏంటంటే మీడియా పరంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే స్పేర్గా ఎమర్జెన్సీలో ఎవరికి ఏమైనా కావాలి అంటే మినిమం 100 లోపు కావాలి అనుకుంటేనే అన్నకు ఒక క్వశ్చన్ అడగండి. సౌండ్ క్వశ్చన్ కాదు, మీ ప్రాబ్లం చెప్పిన ప్రాబ్లం చెప్పండి. కాదు కూడదు నాకు ఇంత కావాలి అనుకుంటే మాత్రం దయచేసి చెప్పకండి. మినిమం 100తో తీరే ప్రాబ్లం అయితేనే చెప్పండి. అంతే. నెంబర్ కూడా మీరు డిస్ప్లే చూసుకోండి, పెట్టండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ క్వశ్చన్లు జెన్యూన్గా రావాలి, 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, మీకు ఉపయోగపడేలా ఉండాలి. ఉపయోగపడేటట్టయితే మనం అంతా ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. సో మిగిలిన అందరూ రేపు ఫిల్మ్ ఛాంబర్లో కడతాం. నిజంగా ఇలాంటిది ఎప్పుడు చూసి ఉండరు అని అన్నాడు.